కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి కొంతమందికి తెలియదు, చాలా మందికి ఆయన ఒక మంచి పర్సన్ అని తెలుసు. కానీ నేను అతనికి చాలా క్లోజ్గా చూసాను కాబట్టి ఒక నాయకుడు అంటే అట్లాంటి వాళ్ళు ఉండాలని నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ఇవాళ గురించి ఆలోచించట్లేదు, ఆయన రాబోయే తరాల కోసం ఆలోచిస్తూ ఆయన స్కూళ్ళ విషయంలోనే కానీ ఒకసారి మన రాష్ట్రంలో రైస్ ప్యాడీ కోసం అని చెప్పి వడ్ల కోసం అని చెప్పి కొంచెం కాంట్రవర్సీలు బాగాయినాయి. సన్న బియ్యం పండించాలి, దొడ్డు బియ్యం పండించాలి, కేసీఆర్ వచ్చే చెప్తుండే మనందరికీ. ఆ టైంలో ఆయన ఒక వీడియో చేసిండు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ అది తెలిసే ఉంటుంది. అట్లాంటి పని ఒక ముఖ్యమంత్రి చేయాలి, సిట్టింగ్ ఎంపీ చేయాలి అంటే వాళ్ళు చేయాలి. కానీ ఆయన అపోజిషన్లో ఉండి కూడా ఆయన ఒకటి ఏం చేసిండంటే అందరూ ఒడ్లు పండిస్తున్నారు, ఒడ్లు ఎందుకు పండించొద్దు, ఈయన ముఖ్యమంత్రి పండించకండి అని చెప్తుండు. ఆ పండించకపోతే మళ్ళీ రైతులు ఏం చేయాలి, ఇంకేం చేయాలి, ఏం ప్రత్యామ్నాయం ఉంది మనకి? అంత మంచిగా నాలెడ్జ్ ఉన్న ఆయన మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోయింది, ఇరిగిపోయింది, మునిగిపోయింది, ఇరిగిపోయింది, స్కామ్ అయింది, ఇదే ఉండే మార్కెట్లో. తప్పేమైంది, ఎందుకు ఇరిగిపోయింది, అక్కడ తప్పెట్లా అయ్యింది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇవన్నీ నేను చాలా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, అట్లాంటివి ఆయన చాలా చెప్పిండు. అంటే ప్రజలకు ఉపయోగపడేవి, ఆయనకు ఉపయోగపడే ఆస్తుల కోసం చెప్పుకోలే, ఆయన ప్రజలకు ఉపయోగపడేవి చెప్పిండు.